హాయ్ గైస్! ఈ వీడియోలో మీరు లాస్ట్ ఇయర్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఎక్స్‌పోని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నారు. వాహ్! 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 వాట్ ఏ రైమింగ్ కదా! అథర్వ 6-7 మంత్స్ మధ్యలో ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేయించిన తర్వాత కొంచెం సిక్‌గా ఉంటాడు, డల్‌గా ఉంటాడు కదా అని అలాగే హాస్పిటల్ నుంచి పీపుల్స్ ప్లాజాలో ఉన్న ఈ ఎక్స్‌పోకి వెళ్ళామండి. ఈ ఎక్స్‌పోకి మీలో ఎంతమంది వెళ్లారు? వెళ్తే మీ బెస్ట్ మూమెంట్‌ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఏరోప్లేన్ లాంటి ఒక సెటప్ పెట్టి దాంట్లో నుంచి ఎంట్రీ ఇచ్చారు. ఎంటర్ అయిన తర్వాత ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్‌తో అండ్ డెకరేటివ్ థీమ్స్‌తో, మూవింగ్ ఐడల్స్‌తో చాలా అట్రాక్టివ్‌గా అండ్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్‌తో పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండింది. అథర్వకి ఇదంతా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కదా! ఎటు చూడాలో కూడా అర్థం కాకుండా ఉంది పాపం. అందుకే మా మొహాలే చూస్తున్నాడు చూడండి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని ఈ ఎక్స్‌పోలో ద బెస్ట్ అట్రాక్షన్ అయిన అక్వేరియం దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ క్రౌడ్ ఉండింది చూడండి. అక్కడికొచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా అన్నట్టుండింది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ నుంచి పెద్ద పెద్ద ఫిషెస్ వరకి అన్ని సైజ్ ఫిషెస్ డిస్‌ప్లేలో పెట్టారు. అథర్వని ఫిషెస్ చూడరా అనంటే వాటికి పెట్టిన ఆక్సిజన్ నుంచి వచ్చే బబుల్స్‌ని చూస్తున్నాడు. ఇక్కడ ఫిషెస్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉండే. నేనైతే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. అథర్వ మాత్రం ఇంత చిన్న ఏజ్ అప్పుడే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాడు. అథర్వ ఫిషెస్ కంటే ఎక్కువ కూడా అక్కడున్న జనాలని, ఆ బబుల్స్‌ని చూడడమే సరిపోయింది. మేమేమో చూడరా, చూడరా, చూడరా అంటూ తెగ ట్రై చేస్తున్నాము. ఈ చిన్న చిన్న కలర్‌ఫుల్ ఫిషెస్ దగ్గరికి వెళ్ళగానే వాటిని కొంచెం చూస్తూ ఉండే. వాడు చూస్తుంటే మాకే పెద్ద హ్యాపీనెస్ అనిపిస్తుంది. చూస్తున్నాడు, చూస్తున్నాడు, చూస్తున్నాడు అన్నట్టు. ఇంకా అలాగే ముందుకెళ్తుంటే ఈ పెద్ద పెద్ద ఫిషెస్ అయితే కనిపించాయి. అవి వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయి గానీ, అక్కడ మాత్రం చాలా పెద్దగా అనిపించింది. ఎందుకంటే ఆ స్ అంటే వెళ్ళే దారి కూడా చాలా చిన్నగా ఉండేసరికి అవి పెద్ద పెద్దగా ఇట్లా మూవ్‌మెంట్ అవుతుంటే అమ్మో! అనిపించింది. ఆ పెద్ద ఫిషెస్ దగ్గర కొంచెం సేపు ఉన్నాము. ఇంక తర్వాత ఉండలేకపోయాము. చాలా సఫకేటింగ్ ఉండే. ఎందుకంటే చెప్పాను కదా! ఫుల్ క్రౌడ్ అక్కడే ఉన్నట్టు అనిపించింది. ఎంత క్రౌడ్ అంటే అసలు ఫోటోస్, వీడియోస్ తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే. అందుకే ఈ జూమ్ వీడియోస్ ఉన్నాయి. ఇంకొద్దులే అని చెప్పేసి అక్కడి నుంచి బయటికొచ్చేసాము. వచ్చిన తర్వాత అక్కడ షాపింగ్ ఉండే అండ్ జెయింట్ వీల్, కప్ సాసర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉండే. అక్వేరియంలో ఉన్నంత సేపు తప్ప మిగతా చోటల్లా అసలు ఫుల్ మ్యూజిక్ పెట్టారు. ఎంత అంటే చాలా మ్యూజిక్ పెట్టారు. అలా అతనికి అన్నీ చూపించడంలో వాళ్ళ నాన్న బిజీ ఉంటే, ఈ టైంలో వెళ్ళి వాళ్ళ అమ్మ కొంచెం షాపింగ్ చేసేసింది. ఇంకా అంతేనండి. అక్కడి నుంచి బయటికొచ్చేసి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇంతకీ మీకెలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.